అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చొప్పెల గ్రామానికి చెందిన విశ్వనాథుల వీరభద్రరావు ఇంట్లో నవంబర్ 26వ తేదీన 3 లక్షల నగదు 48 గ్రాముల బంగారు ఆభరణాలు గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించుకుని పోయారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆలమూరు ఎస్ఐ ఎం అశోక్ కేసు నమోదు చేశారు. ఈ కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టిన రావులపాలెం రూరల్ సిఐ సిహెచ్ విద్యాసాగర్ ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో వీరభద్రరావు సమీప బంధువులపై సిఐ విద్యాసాగర్ అనుమానం వ్యక్తం చేస్తూ వారిదైన శైలిలో దర్యాప్తు చేయగా చొప్పెళ్ల వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న కడియం మండలం రాజవోలు గ్రామానికి చెందిన తుమ్మ వినోద్ కుమార్, అదే గ్రామానికి చెందిన ఏలూరు పవన్ కుమార్లను నిలదీయడంతో ఈ నేరం తామే చేసినట్లు అంగీకరించగా వారిని అరెస్ట్ చేసి వారు దొంగిలించిన 1 లక్ష రూపాయల నగదు 48 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనపరుచుకున్నట్లు సిఐ విద్యాసాగర్ తెలిపారు. అతి తక్కువ కాలంలో ఈ కేసును ఛేదించిన రావులపాలెం సిఐ విద్యాసాగర్ ఆలమూరు ఎస్ఐ ఎం అశోక్, ఇన్ఛార్జ్ ఎస్ఐ ఎస్ రాము, సిబ్బంది ఎస్ బ్లెస్సన్, పి గంగాధర్, బి నెహ్రూ, బి శ్రీనివాస్, సిహెచ్ దుర్గాప్రసాద్లను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ బి కృష్ణారావు, కొత్తపేట డిఎస్పీ వై గోవిందరావు అభినందించారు. ఈయన విశ్వనాథుల వీరభద్రరావు ఆయన ఉల్లిపాయల వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. దానికి సంబంధించిన అమౌంట్ 3 లక్షల రూపాయలు, అదేవిధంగా వాళ్ళ భార్య గారికి సంబంధించిన ఈ నెక్లెస్ సుమారు 6 కాసులు, ఇవన్నీ కూడా ఒక బీరువాలో దొంగిలించబడ్డారని చెప్పి పోలీస్ స్టేషన్కి, ఆలమూరు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వగా ఆలమూరు ఎస్ఐ గారైన అశోక్ కేసు నమోదు చేయడం జరిగింది. క్రైమ్ నెంబర్ 240/24 అండ్ సెక్షన్ ప్రాపర్టీ అఫెన్స్ కింద. దీనిలో భాగంగా మేమందరం, మా ఎస్పీ గారు, అదేవిధంగా మా ఏలూరు రేంజ్ ఐజీ గారైన అశోక్ కుమార్ గారు, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారైన శ్రీ బి కృష్ణారావు ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు వారి యొక్క గైడ్లైన్స్లో మన కొత్తపేట డిఎస్పీ గారైన గోవిందరావు గారి వారి ఆధ్వర్యంలో ఒక 4 టీములుగా ఏర్పడి ఎవరైతే అనుమానాస్పదంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా క్రైమ్ టీమ్ సహాయంతో, మా స్టేషన్ సిబ్బంది సహాయంతో వెతకడం జరిగింది. దానిలో భాగంగా ఎవరైతే విశ్వనాథుల వీరభద్రరావు ఉన్నారో అతనికి సొంత తోడలుడు అవుతాడు. ఇతను వచ్చి తమ్మ వినోద్ కుమార్ అని చెప్పి కడియం మండలం రాజువోలు. అతను కూడా ఏదో చిన్న బిజినెస్ చేసుకుంటూ ఉంటాడు. కొన్ని ఫైనాన్షియల్స్ ఇబ్బందులు రావడం వలన, కొంత అప్పులు అవడం వలన ఈ దొంగతనం చేయాలని చెప్పి వీళ్ళింట్లో క్యాష్, అదేవిధంగా ఈ బంగారం ఉంటుందని చెప్పి ఇతనికే చెందిన ఏలూరు, వీళ్ళ ఫ్రెండే అనమాట. ఇతను కూడా ఏలూరు వినయ్ కుమార్, ఇతను కూడా రాజవోలు కడియం, వీళ్ళిద్దరూ కలిసి ఎలాగైనా దొంగతనం చేయాలని చెప్పి ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో అయ్యప్ప స్వామిమాలు వేసుకున్నారు. అయ్యప్ప స్వామిమాలు వేసుకొని ఉదయం 26వ తారీఖు మార్నింగ్ ప్రతిరోజులాగానే 4ంటికి లేచి స్వామిమాల్లో పూజ చేసుకోవడానికి వెళ్తే అతనితో పాటు ఇతను కూడా ఏలూరు పవన్ కుమార్ కూడా ఇతని ఫ్రెండే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయే ముందు అర్ధరాత్రి వీళ్ళిద్దరూ ప్లాన్ చేసుకొని, తమ్మ వినోద్ కుమార్, ఏలూరు పవన్ కుమార్ ఇద్దరు ప్లాన్ చేసుకొని ఆ బీరువాలో దాచిన ఆ బంగారపు నెక్లెస్ని, క్యాష్ని కూడా దొంగిలించి ఎవరైతే మన తమ్మ వినోద్ కుమార్ ఉన్నాడో అతను తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో దాచిన తర్వాత అతను కూడా మాల వేసుకున్నాడు కాబట్టి శబరిమల వెళ్ళొచ్చి ఇద్దరు వచ్చిన తర్వాత పంచుకుందాం అని చెప్పి వాళ్ళిద్దరూ అనుకుని ఎప్పుడైతే శబరిమల నుంచి వచ్చారో నిన్న వీళ్ళ మీద మాకు రాబడిన సమాచారం మేరకు వీళ్ళ మీద నిఘా పెట్టాం. వీళ్ళని అనుమానించి ఈరోజు మన చొప్పెళ్ళ సెంటర్లో నేను, ఆలమూరు ఇన్ఛార్జ్ ఎస్ఐ గారైన రాము ఎస్ఐ గారు, అదేవిధంగా మా సిబ్బంది స్టాఫ్ అందరం కలిపి వాళ్ళిద్దరినీ పట్టుకొని మన చొప్పెళ్ళ సెంటర్లో వాడి వద్ద నుంచి 3 లక్షల క్యాష్ని, ఈ చోరీ సొత్తు ఏదైతే ఉందో ఈ 3 లక్షల క్యాష్ని, ఈ బంగారపు నెక్లెస్ని కూడా రికవరీ చేయడం జరిగింది. దీంట్లో మా ఈ క్రైమ్ డిటెక్ట్ చేసినందుకు మా స్టాఫ్ని, అదేవిధంగా ఆలమూరు ఎస్ఐ గారిని, ఇన్ఛార్జ్ ఎస్ఐ రాము గారిని కూడా మా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మన ఆలమూరు మండలానికి కావచ్చు, కొత్తపేట నియోజకవర్గం అందరికీ ప్రజలందరూ కూడా ముఖ్య విన్నపం ఏంటంటే ఎక్కువ దొంగతనాలు అవుతూ ఉన్నాయి. ఈ దొంగతనాలు నియంత్రించడంలో పోలీసులే చేస్తారులే, పోతే పట్టుకుంటారులే అనే టైప్లో కాకుండా మీ జాగ్రత్తలు మినిమం మీరు పాటించవలసిన జాగ్రత్తలు ఉంటాయి. ఇటువంటి క్యాష్ ఉన్నప్పుడు అకౌంట్ వేరే చుట్టాల ఇంట్లో పెట్టుకోవడం, అలాంటిది కొన్ని జాగ్రత్తలు మినిమం మీరు ప్రికాషన్స్ తీసుకుంటే మనం ఇటువంటి నేరాలు జరగకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. ఎందుకంటే రకరకాల ఎంఓస్తో దొంగలు ఉంటున్నారు.
వాళ్ళని మేము ఒకసారి దొంగతనం అయిన తర్వాత మళ్ళీ అది ట్రేస్ అయి పట్టుకునే దాకా కూడా చాలా కష్టం అనమాట. కాబట్టి ఎవరైతే బంగారం, ఈ డబ్బు, క్యాష్ దయించి ఎవరు ఇంట్లో ఉంచుకోవద్దని చెప్పి మా పోలీస్ వారి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క ప్రజెంట్ డేస్లో ఈ సీసీ కెమెరాల యొక్క ఇంపార్టెన్స్ చాలా ఇంపార్టెన్స్ అనమాట. ఇది ప్రతి విషయంలో కూడా, ఎందుకంటే ఎక్కడ నేరం జరిగినా కూడా మేము ఫస్ట్ ఎత్తుక్కోది ఏంటంటే సీసీ కెమెరాలు ఎత్తుక్కుంటున్నాం. చాలామంది వరకు కొంతమంది ఉండేవాళ్ళు దొంగలు అన్నవాళ్ళు, వాళ్ళని ఇదిగో ఈ అఫెన్స్ అతను చేసి ఉంటాడని గెస్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు దొంగతనాలన్నీ పెరిగిపోయి, దొంగలు పెరిగిపోయి మేము ట్రేస్ చేయడానికి కూడా కొంచెం కష్టం అవుతుంది. కొంత లేట్ అయినప్పటికీ కూడా ట్రేస్ చేస్తాం, కానీ ట్రేస్ అయ్యేదాకా కొంచెం కష్టం. అందుకే అందరూ రిక్వెస్ట్ ఏంటంటే మా పోలీస్ వారి తరఫున, ఆలమూరు పోలీస్ వారి తరఫున, రావులపాలెం సర్కిల్ తరఫున పబ్లిక్ అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే, కొంతమంది ఒక సందులో ఒక 10 ఇళ్ళు ఉంటే ఆ 10 ఇళ్ళు కూడా అందరూ కలిసి ఒక తల 1000 రూపాయలు వేసుకుంటే 2 సీసీ కెమెరాలు వస్తాయి. ఈ సందు చివర, ఆ సందు చివర ఎగ్జిట్ ఎంట్రీ దగ్గర ఎంచుకుంటే దొంగతనాలైనా కావచ్చు, మిగతా ఎటువంటి గొడవలైనా అవి మనకి ఎవిడెన్స్ కింద ఉపయోగపడతాయి. అలాంటి సీసీ కెమెరాలు ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా మేము ఈ కేసులు డిటెక్ట్ చేయడంలో చాలా కూడా సక్సెస్ అయినాయి. కాబట్టి ఆ సీసీ కెమెరాల యొక్క ఇంపార్టెన్స్ అంత ఉపయోగం ఉంటుంది. అందరూ కూడా దయించి ఆ సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేసుకోవాలని ఎవరైనా వాళ్ళు, లేదా కొన్ని ఫ్యామిలీస్ కలిపి ఆ సందులో మెయిన్ సెంటర్ ఎక్కడైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మన ఆలమూరు మండలం ఉంది, ఆ కొత్తూరు సెంటర్ అన్నది ఇంపార్టెంట్, జొన్నాడి సెంటర్ అన్నది ఇంపార్టెంట్. ఆ సెంటర్స్లో షాపులోళ్ళు, జొన్నాడి సెంటర్లో షాపులోళ్ళు, కొత్తూరు సెంటర్లో షాపులోళ్ళు కొంచెం వాళ్ళందరూ కొంచెం ఇదిగా తీసుకొని కొంచెం సీసీ కెమెరాలు వేయించుకుంటే మిగతా కొంచెం అమౌంట్ ఏమైనా కావాలంటే మా తరఫున మేము స్పాన్సర్ చేసి కొంచెం వరకు మేము కూడా సపోర్ట్ చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.